తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి కేసీఆర్ పైనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయో అని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాలకు కూడా గులాబీ బాస్ హాజరు కాలేదు. దీంతో తాజాగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, అసెంబ్లీ సమావేశాలు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి సమావేశాలు హాట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగడం ఒక ఎత్తు అయితే ప్రజెంట్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన దాదాపు 10 ఏళ్ల పాటు ప్రతి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవాడు. ఆ సభను అసెంబ్లీని బేస్ చేసుకొని అటు ప్రతిపక్షాలను కావచ్చు లేదంటే చేసినటువంటి అభివృద్ధి మీద పెద్ద ఎత్తున మాట్లాడేటువంటి కేసీఆర్ గడిచిన 1 year గా 2 సమావేశాలు జరిగాయి. ఆ 2 సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరు కాలేదు. కేవలం అసెంబ్లీ సమావేశానికి వచ్చింది తన ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేగా గజ్వేల్ నుంచి గెలిచినటువంటి కేసీఆర్ ఆయన ప్రమాణ స్వీకారానికి మాత్రమే ఒకరోజు వచ్చారు. దాని తర్వాత వెంటనే మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సందర్భం. అప్పటి నుంచి కూడా ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. 1-2 సార్లు భవన్ కు వచ్చారు, తెలంగాణ భవన్ కు వచ్చారు. పార్టీ కార్యాలయంలో 1-2 సార్లు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం తప్ప ఎప్పుడు కూడా రాలేని పరిస్థితి. అయితే ఇప్పుడు పదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ పలు సందర్భంలో మాట్లాడుతున్నారు, బహిరంగ సభలో మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ లో కూడా పదే మాట్లాడుతూ కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చినంత మాత్రాన ఎందుకు అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి వచ్చి విలువైనటువంటి సూచనలు ఇవ్వచ్చు కదా అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కేసీఆర్ అలా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలానే తయారయ్యారంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పనిచేసినటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్నటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆయన సీట్లో వచ్చి కూర్చోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక హాట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరవుతారన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో ఏడాది పాలనకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో కావచ్చు లేదంటే ఏడాది ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రతిరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. వివిధ డిపార్ట్మెంట్ల మీద మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రతి సమావేశంలో కూడా ప్రతిపక్షాలు గతంలో చేసినటువంటి అప్పుల మీద కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి మీద కావచ్చు లేదంటే గతంలో చేసినటువంటి డొల్లతనం మీద పదే మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం చెప్పడానికైనా ప్రతిపక్ష నేత రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కనుక వీటి మీద మరి కేసీఆర్ ఎలాంటి ఆలోచనతో ఉన్నారనేది మనకు 2 days లో తెలిసే అవకాశం ఉంది. 9వ తేదీ నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల పాటు ఉంటాయన్నటువంటి ఉంది. అయితే ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఖచ్చితంగా 1 నెల రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏదైతే ఇష్యూస్ అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి పదే కేసీఆర్ సభకు రావాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. బహిరంగ వేదికలుగాను కోరుతున్నారు, అసెంబ్లీలోనూ కోరుతున్నారు. చివరికి ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కూడా కేసీఆర్ ను పిలవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కదా. ఒకవేళ కేసీఆర్ గనక వస్తే తెలంగాణ రాజకీయం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా శివ, ఖచ్చితంగా కేసీఆర్ కనుక అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే చాలా ఇంట్రెస్టింగ్ గా హాట్ గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పదే రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, మీరు ప్రతిపక్ష హోదాగా ఉన్నటువంటి నేతగా ప్రతిపక్ష నేతగా మీరు విలువైనటువంటి సూచనలు ఇవ్వండి. 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీరు చేసినటువంటి అభివృద్ధి మీద మీరు చెప్పేసుకోండి.
ఇవన్నీ కూడా ప్రజలు వింటారు, ఎవరు తప్పేందో తెలుసుకుంటారు తప్ప ఫామ్ హౌస్ లో ఉంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉండవో అది క్షమించరాని నేరం అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే సమయంలో మనం చూస్తున్నాం రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 6 గ్యారెంటీలు కానీ, హైడ్రా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతుంది. మూసీ సుందరీకరణ మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా చుందురుగా ముందుకెళ్ళిపోతున్నాడు. తెలంగాణ తల్లి నమూనా విషయంలో చర్చ జరుగుతుంది. ఇవన్నీ అంశాలు కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విషయంలో ఒక్కొక్కరు ఓ రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే మనం నమూనా ఒకటి బయటికి రిలీజ్ అయింది. వీటి మీద కూడా ఖచ్చితంగా సభలో ఎలాంటి మార్పు జరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీని ఎండగట్టే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది, రైతు భరోసా సంబంధి ఏమైంది అని, 6 గ్యారెంటీలో సగం కూడా అమలు కాలేదనే విషయం, ఇట్లా చాలా మూసీకి 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు పెడుతున్నారు అన్నటువంటి విషయం మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ కనుక వస్తే మరింతగా ఖచ్చితంగా మైక్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రతిపక్ష నేత ఎప్పుడు చేయలేపినా సీఎం లాగానే ప్రతిపక్ష నేతకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది స్పీకర్. కనుక మీరు ఎప్పుడు వచ్చి సభకు మీరు మైక్ అడిగినా మేము ఇవ్వడానికి సిద్ధం ఉన్నామని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన అసెంబ్లీ సమావేశాలు కనుక కేసీఆర్ హాజరైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక మీరు అన్నట్టుగా 9వ తేదీ నాడే సభ జరిగే రోజే తెలంగాణ తల్లి విగ్రహం కూడా అసెంబ్లీ అంబేద్కర్ సచివాలయంలో ఖచ్చితంగా అక్కడ నెలకొల్పుతున్నారు కాబట్టి ఆ సమావేశాన్ని అక్కడ కార్యక్రమానికి కూడా రావాలని ఇప్పటికే పొన్నం ప్రభాకర్ ని కూడా ఇన్వైట్ చేయడానికి పంపించడం జరిగింది. బట్ నాకు తెలిసి వచ్చే అవకాశమే లేదు. ఇప్పటికే ఇన్విటేషన్ సంబంధించినటువంటి దాని మీద ఇప్పటికే వాళ్ళ పిఏతో మాట్లాడారు. అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో దాదాపు ఆయన రాకపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సభా విషయానికి వస్తే ఖచ్చితంగా వారం 10 రోజుల పాటు జరిగే అవకాశం, ప్రతిపక్ష పార్టీని మరోసారి ఎండగట్టే అవకాశం అయితే సీఎం రేవంత్ రెడ్డి అన్ని అవసరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా గడిచిన 4-5 రోజులుగా తీవ్రంగా ఫైర్ అవుతుంది. వీటన్నిటి మీద కూడా ప్రతిపక్షం మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఎల్లుండి జరిగేటువంటి కీలకమైనటువంటి సమావేశాలకు సంబంధించి మనం చూస్తున్నాం 8వ తేదీ నాడు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ మొత్తం ఎమ్మెల్యేలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. సభలో ఎలాంటి అంశాల మీద మాట్లాడాలి, ఎవరెవరు ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి, ముఖ్యంగా పార్టీ లైన్ ఏంటి, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఎట్లాంటి వైఖరితో ముందుకెళ్లాలి, ఇట్లా అన్ని అంశాలనైతే ఫామ్ హౌస్ లో కేసీఆర్ అస్త్రశస్త్రాలు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఎల్లుండి సమావేశం అయిన తర్వాత 9వ తేదీ నాడు సభకు గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు బీజేపీ కూడా అదే స్థాయిలో అస్త్రాలను ఎత్తిపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.